బెట్టింగ్ యాప్స్ పై ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇకపై జరగబోయేది మరో ఎత్తు. ఇప్పటి వరకు చూసింది విన్నది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. అదేంటో, అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది అన్నది మీకు క్లియర్గా చెప్పబోతున్నా. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వివాదం. గత కొన్ని రోజులుగా నాన్వేషణ అన్వేష్ వర్సెస్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్గా సోషల్ మీడియాలో పెద్ద వార్ నడుస్తుంది. ఈ వార్లో మమ్మల్ని బూతులు తిడుతున్నాడని భయ్యా సన్నీ యాదవ్, పరేషాన్ బాయ్ సిమ్రాన్, పల్లవి ప్రశాంత్, హర్ష సాయి వాపోతున్నారు. కానీ ఒక్కొక్కరు 30 నుంచి 40 కోట్లు ఎవరు స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఈ యాప్స్ ప్రమోషన్ ద్వారా దండుకున్నారనేది నా అన్వేషణ వాదన. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల 100 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సరే, ఎవరు ఎంత దండుకున్నారనేది పక్కన పెడితే అసలు బెట్టింగ్ యాప్స్ ముసుగులో ఒక చీకటి కోణం ఉంది. అదేంటంటే, ఈ బెట్టింగ్ గేమింగ్ యాప్స్ విదేశాల్లో తయారవుతున్నాయి. చైనా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, కజకిస్తాన్ వంటి దేశాలు ఈ కుట్రలో భాగస్వామ్యులు అన్నది ప్రధాన ఆరోపణ. ఈ బెట్టింగ్ యాప్స్ను ఎవరు రూపొందిస్తున్నారు, ఎందుకు మన దేశం పైకి వదులుతున్నారు అన్నది అసలు ప్రశ్న. దీని వెనక పెద్ద ప్లానింగే ఉంది. ఈ స్కెచ్ వెనక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నాయన్నది బలంగా వినిపిస్తున్న మాట. అవును, వాళ్ళకు డబ్బులు అవసరం. దానికోసం ఎంతకైనా తెగిస్తారు, ఎంతైనా చేస్తారు, ఏమైనా చేస్తారు. సులభంగా ఎదుటి వాళ్ళను బోల్తా కొట్టించి ఈజీ మనీ సంపాదించడానికి వాళ్ళు ప్రయోగిస్తున్న అస్త్రమే ఈ బెట్టింగ్ యాప్స్. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్లో కనిపించవు. ఎందుకంటే ఇవన్నీ అన్రిజిస్టర్డ్ యాప్స్. ప్రభుత్వాలు, పోలీసులకు సమాచారమే లేని యాప్స్ ఇవి. ఈ యాప్స్ క్రియేట్ చేయగానే సరిపోదు, వీటిని జనాల్లోకి తీసుకెళ్ళాలి. అందుకు ప్రమోషన్స్ కావాలి. ఈ ప్రమోషన్స్ కోసం సోషల్ మీడియాలో ఫేమ్ ఉన్న వాళ్ళను వాడుకుంటున్నారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్లను వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ కారు. థర్డ్ పార్టీ ప్రమోషన్ ఏజెన్సీలను వాడుతారు. అవి కూడా అన్రిజిస్టర్ ఏజెన్సీలు. ఈ ఏజెన్సీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు భారీ ఆఫర్లు ఇస్తారు. సంవత్సరంలో సంపాదించేది ఒక్క యాడ్కి ఇస్తామని ఆశ పెడతారు. ఇస్తారు కూడా. ఇంత డబ్బు ఆఫర్ చేసేసరికి ఏమీ తెలుసుకోకుండా ప్రమోట్ చేస్తారు. అలా ఒకరి నుంచి మరొకరికి పబ్లిసిటీ అయ్యి